ఎంఐఎంకి వచ్చిన మున్సిపాలిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే భైంసా మున్సిపాలిటీ, ఇక అక్కడ మెజారిటీ ఓట్ బ్యాంక్ వాళ్ళదే కాబట్టి మొత్తం వాళ్ళే స్వీప్ చేసిర్రు. భైంసా మున్సిపాలిటీ మళ్ళీ ఎంఐఎంకే వచ్చింది. పట్టు నిలుపుకున్న మజ్లిస్, బోధన్లో కాంగ్రెస్ మజ్లిస్ కూటమికే ఛాన్స్. నిజామాబాద్లో పాలమూరులో కింగ్ మేకర్. ఇప్పుడు నిజామాబాద్లో సేమ్ కాంగ్రెస్ మజ్లిస్. సరే కరీంనగర్లో అంటే అవకాశం ఉండే కానీ బండి సంజయ్ కొట్టేసిండు, ఆయనకి ఎక్స్ అఫీషియల్ కలుపుకుంటే వాళ్ళు మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఇండిపెండెంట్లు కూడా ఒక ఇద్దరు ఆయన వైపే వచ్చినారు. సో ఇట్లా కొన్ని ఏరియాస్లో మజ్లిస్తో కలిసి కాంగ్రెస్ అక్కడ మేయర్ ఆర్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోబోతున్నది. మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ పట్టు నిలుపుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే కొన్ని స్థానాలు తగ్గినప్పటికీ నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, జగిత్యాల మున్సిపాలిటీలో కింగ్ మేకర్గా నిలిచింది. భైంసా మున్సిపాలిటీ పీఠానికి దగ్గరైంది. నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లుంటే 18 చోట్ల కాంగ్రెస్, 14 చోట్ల మజ్లిస్ విజయం సాధించాయి. దీంతో మేయర్ సీటును కాంగ్రెస్, డిప్యూటీ మేయర్ను మజ్లిస్ దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇక 26 వార్డులున్న భైంసాలో 12 చోట్ల మజ్లిస్ గెలిచింది, ఒక చోట కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ మద్దతుతో భైంసా మున్సిపాలిటీని మజ్లిస్ చేజిక్కించుకునే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లా బోధన్లో 38 వార్డులు ఉన్నాయి. 17 చోట్ల కాంగ్రెస్, 12 చోట్ల మజ్లిస్ గెలిచింది. ఇక్కడ రెండు పార్టీలు కలిసి పీఠాన్ని దక్కించుకోబోతున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నందున బోధన్ చైర్పర్సన్ పదవిని మజ్లిస్ కోరవచ్చు. సో అక్కడ మీరు మేయర్ అవుతారు నిజామాబాద్లో, మేము ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అవుతాం, ఆ డీల్ చేసుకోవచ్చట. గత ఎన్నికల్లో నిజామాబాద్లో 16 చోట్ల మజ్లిస్ గెలిస్తే ఈసారి 2 స్థానాలు దక్కినాయి. ఇక మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 27 స్థానాలు కాంగ్రెస్కు, 3 స్థానాలు మజ్లిస్కు వచ్చినాయి. దీంతో ఇక్కడ కూడా మజ్లిస్ కీలకంగా మారింది. 37 స్థానాలున్న జహీరాబాద్లో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 15, బీజేపీ 2, మజ్లిస్ 2, 3 స్వతంత్రులు గెలిచారు. ఇక్కడ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు మజ్లిస్ కీలకంగా మారింది. 50 స్థానాలున్న జగిత్యాలలో కాంగ్రెస్ 23, మజ్లిస్ 3 గెలిచినాయి. ఇతరులు 14 చోట్ల విజయం సాధించారు. జగిత్యాలలో కూడా మజ్లిస్ కీలక భూమిక పోషించబోతున్నది. మరోవైపు కరీంనగర్ కార్పొరేషన్లో 3, నల్గొండ కార్పొరేషన్లో 2 చోట్ల మజ్లిస్ గెలిచింది. మున్సిపాలిటీస్కి వస్తే ఆదిలాబాద్లో 6, నిర్మల్లో 3, జహీరాబాద్, నారాయణఖేడ్, జగిత్యాలలో 2 చొప్పున, సంగారెడ్డి, కాగజ్నగర్, గద్వాల్, కోహీర్, కొడంగల్, వికారాబాద్, ఆర్మూర్, తాండూరులో ఒక్కో సీటు గెలుచుకుంది. మొత్తంగా గత మున్సిపల్ ఎన్నికల్లో 87 చోట్ల గెలిస్తే ఈసారి 69 స్థానాలు వచ్చినాయట. తగ్గినాయి ఎంఐఎంకి ఒక రకంగా. కాకపోతే ఈ మున్సిపాలిటీస్ వాటిని నిలుపుకునే దాంట్లో వాళ్ళ పట్టును వాళ్ళు సాధించినారు. కొన్ని చోట్ల కీలకంగా మారుతున్నారు. కాంగ్రెస్ పదవులు దక్కించుకోవడానికి వీళ్ళు అడ్వాంటేజ్ అవుతున్నారు, అంటే వీళ్ళు యాడ్ అవుతున్నారు వాళ్ళకి. సో ఇట్లా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఇవి.